మన వంటకి కావలసిన కాయగూరలు ఫ్రెష్‌గా అప్పటికప్పుడు కట్ చేసుకొని వంట చేసుకున్నాం అనుకోండి, ఆ వంట రుచి అదిరిపోతుంది కదండీ! అలాగా సాంబారు తయారు చేసుకోవడం కోసం ఈరోజు నేను మా ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్ నుంచి రకరకాల కాయగూరలు, అందులో కొత్తిమీర, టమాటో, వంకాయలు ఇలా ఒక్కొక్కటిగా నేను హార్వెస్ట్ చేసుకుంటూ వచ్చానండి. ఏ రోజు వంటకి సరిపడా ఆ రోజే హార్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆ రుచి కూడా బాగుంటుంది కదా. అందుకని ఇంకా వంకాయలు, టమాటోలు ఇవన్నీ చెట్లు ఉన్నాయి కానీ వదిలేసాను. ఇదిగోండి ఇక్కడ ములగ చెట్టు దూరంగా ఉంది, అది నేలలో వేసామండి. ఆ ములక్కాయ కూడా హార్వెస్ట్ చేయాలి. ఈలోపు ఇక్కడ టెర్రస్ గార్డెన్లో నేను ఆల్రెడీ ఆనపకాయ హార్వెస్ట్ చేసింది ఉందండి. ఒకసారి పెద్ద ఆనపకాయ కట్ చేసినా అది మనం తినేలేం కదండి, 2-3 కూరలు అవుతుంది కదా. అలాగా ఈ రోజు సాంబార్లోకి ఆల్రెడీ ఆనపకాయ ఉంది. ఇక మిగిలినవన్నీ హార్వెస్ట్ చేస్తూ ఇదిగోండి మా రోజా కోసం ఇక్కడ మేత. ఏంటనుకుంటున్నారు ఇది? శంఖం పూల తీగండి. తెలుపు ముద్ద శంఖం అనమాట. కానీ పువ్వులు సరిగ్గా రావట్లేదండి. సరేలే ఆ ప్లేస్లో ఇంకొక మొక్క వేద్దాము అన్నట్టుగా కొంచెం కొంచెంగా తీసేస్తున్నాను ఆ మొక్క. ఇదిగోండి ఇక్కడ మిరియాల మొక్క పెరుగుతుంది కదా, బుష్ వెరైటీ. అలాగే వెనకాలి ఆల్డేస్ చిక్కుడు ఆ ప్రక్కనే ఉందన్నమాట ఈ తీగ. శంఖం తీగ ముద్దలో కూడా చాలా రంగులు ఉంటాయి కదండి. తెలుపు ముద్ద పెద్దగా పువ్వులు రావట్లేదండి ఎందువల్ల. మళ్ళీ ఇంకోటి ఎక్కువ పూలు పూసే వెరైటీ ఇచ్చారు మా ఫ్రెండ్స్, అది వేద్దాం అన్నట్టుగా ఇంక ఈ తీగ తీసేస్తున్నానమాట. గార్డెన్లో సరైన దిగుబడి ఉన్నప్పుడే కదండి అది పూల మొక్క కానీ కాయగూర మొక్కలు కానీ ఏవైనా. అలాగే సెకండ్ ఫ్లోర్ నుంచి కొద్దిగా బెండకాయలు అవి హార్వెస్ట్ చేసుకొచ్చానండి. ఇక ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఈ మధ్య లిసియాంతస్ అని కొత్త వెరైటీ మొక్క వేశాను, అది కూడా చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ కూడా వంకాయలు ఉన్నాయి. కాకపోతే ఒకటేసారి ఆ వంకాయలన్నీ కోసేసే కంటే మనకు అవసరమైనప్పుడే హార్వెస్ట్ చేయొచ్చు కదండి. ఇవేనండి లిసియాంతస్. అవి పూలు పూసాక మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇవన్నీ తీసుకుని నేను కిందకి వెళ్ళిపోతున్నాను అనమాట. ఫస్ట్ ఫ్లోర్ నుంచి వెళ్ళిపోతూ దారిలోనే మునగ చెట్టు ఉందండి. అంటే అది గ్రౌండ్ ఫ్లోర్లో గోడ అవతల ఉంది, కాకపోతే యువతలకు వచ్చిందండి. ఆ కొమ్మలన్నీ యువతలకు వచ్చి కాస్తున్నాయి అనమాట. ఇదిగోండి ఆ మెట్లు మించి మనకి అందేంత హైట్లో ములక్కాయ ఫ్రెష్గా అప్పటికప్పుడు కట్ చేసుకొని వండుకుంటే ఆ టేస్టే భలే ఉంటుంది కదండి. ముల్లంగి మాకు సీజనల్గానే వస్తుందండి, ఎప్పుడూ ఉండదు. అందుకని ఆ సీజనల్గా వచ్చే ముల్లంగిని సాంబార్లో యూస్ చేస్తే మరింత టేస్ట్గా ఉంటుంది కదా అని ఫ్రెష్గా హార్వెస్ట్ చేశానమాట. మా రోజాకి వేసేసానండి. ఆ శంఖం తీగ చక్కగా తింటుంది, చూసారా ఎంత ఇష్టమోనండి. అలాగా టెర్రస్కి వెళ్ళినప్పుడు మా రోజాకు కూడా ఏవో ఒక ఆకులు అవి తీసుకొస్తూ ఉంటామండి. ఇదిగోండి నేను సాంబార్ కోసం రెడీ చేస్తున్న కాయగూరలు. ఇదండి ఈవేళ హార్వెస్ట్.